Hello everyone, welcome to AKSIS Academy Daily Current Affairs. So ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి వక్ఫ్ బోర్డ్ లో ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఇస్ రైట్. ఏ వక్ఫ్ ఇస్ a donation of personal property by Muslims for religious with ownership believed to God. Waqf can be established solely through formal documentation. Once a property is declared as waqf, its status can be reversed. Status reverse చేయడం ఉండదు. Can be established solely through formal declaration కూడా కాదు. ఫస్ట్ ఒకటే రైట్ కాబట్టి ఓన్లీ వన్. ఇంకా ఈరోజు టాపిక్ ప్రపంచవ్యాప్తంగా సునీతా విలియమ్స్ అనేటటువంటి పేరు ప్రపంచవ్యాప్తంగా మరొక్కసారి మారుమోగింది. సో దాదాపుగా కేవలం 9 రోజులకు స్పేస్ స్టేషన్కి అని చెప్పి వెళ్ళి కొన్ని టెక్నికల్ కారణాల చేత 9 నెలల పాటు దాదాపుగా 290 రోజుల పాటు అంతరిక్షంలో ఉండిపోయి మళ్ళా భూమికి తిరిగి వచ్చారు ఆమె. సో భారత సంతతికి చెందినటువంటి సునీతా విలియమ్స్ గారి గురించి ఇప్పుడు భారత కాలమాన ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఆ స్పేస్ షటిల్ ఏదైతే ఉందో ఆ డ్రాగన్ స్పేస్ షటిల్ స్పేస్ ఎక్స్ వాళ్ళది అది ఫ్లోరిడా దగ్గర సముద్రంలో దిగింది. అయితే అక్కడైతే ట్యూస్డే ఈవినింగ్ సమ్వేర్ అరౌండ్ 5:30. సో ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని కూడా ఆమెకు ఒక లేఖ రాశారు, బహిరంగ లేఖ. అలాగే సునీతా విలియమ్స్ గారు గతంలో భారతదేశంలో ఒక కాలేజీలో మాట్లాడుతూ ఆమె మూలాలను మర్చిపోకుండా నేను అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు 2 విషయాలను ఎప్పుడూ తీసుకెళ్తాను నాకు కూడా. ఒకటి గణపతి విగ్రహం చిన్నది, 2 భగవద్గీత ట్రాన్స్క్రిప్ట్ ఒకటి పట్టుకెళ్తానని చెప్పారు. ఇది చాలా గొప్ప విషయం. సో భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి అలాగే ఇంత గొప్ప అద్భుతమైనటువంటి ఒక కార్యాన్ని నిర్వర్తించి మానవాళిలో ఇదే మొట్టమొదటిసారి అన్ని ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపడం సునీతా విలియమ్స్ గారు ఉన్నారు, ఇంకెవరు లేరు దరిదాపుల్లో కూడా. సో దీనికి సంబంధించి అలా అంతరిక్షంలో మనిషి గడపడానికి గాను ఒక వస్తువు బాగా అద్భుతంగా పనికొచ్చింది. వస్తువు అంటే చిన్నగా చెప్పాను నేను, చాలా పెద్ద వస్తువు కాకపోతే అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతరిక్ష స్పేస్ స్టేషన్. ఏంది అంతరిక్ష స్పేస్ స్టేషన్? భారతదేశం కూడా 2035 కల్లా తన సొంతంగా ఒక భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని స్పేస్లో అంతరిక్షంలో పెట్టాలని అనుకుంటుంది. చైనా 2022లో ఆల్రెడీ పెట్టేసింది. సో ఈరోజు మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి తెలుసుకుందాం. ముందుగా న్యూస్లో ఎందుకు ఉందంటే మిషన్ ఎక్స్టెన్షన్ పేరిట ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ అలాగే బర్చ్ వాల్మోర్ వీళ్ళిద్దరూ కూడా 8 రోజులకి అని చెప్పేసి ఒక క్యాప్సుల్, స్టెయిర్లైన్ క్యాప్సుల్ అంటే వాళ్ళు ప్రయాణించినటువంటి ఆ యొక్క వాహనాన్ని ఆ క్యాప్సుల్ అని అంటాం. సో ఈ క్యాప్సుల్ సహాయంతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు. అయితే తర్వాత వాళ్ళు తిరిగి వచ్చేటటువంటి సమయంలో అందులో కొన్ని థ్రస్టర్ ఫెయిల్యూర్స్ ఉండడం, హీలియం గ్యాస్ లీక్ అవ్వడం అలాంటివి అయితే ఆ భూ వాతావరణంలోకి ఎంటర్ అయినటువంటి వెంటనే వెళ్ళిపోతాయి, సో చనిపోతారు. సో ఈ కారణంగా ఈ మిషన్ని 9 నెలల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 9 నెలల పాటు దీన్ని వాయిదా వేశారు. సో 9 నెలల పాటు అంతరిక్షంలో గడపడం అంటే మీరు ఆలోచించండి, భూమి మీద ఇలా కాలు మోపడానికి ఉండదు, ఎందుకంటే అంతరిక్షంలో తేలుతూ ఉంటాడు. సో మనిషి తాలూకా మైండ్, నిద్ర ఇవన్నీ మారిపోతాయి. అందుకే మీరు చూడండి, వాళ్ళు క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నడవలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు నడవడానికి కనీసం ఒక 3 నెలలు ఎంతో టైం పడుతుంది పూర్తి స్థాయిలో నడవడానికి, నిద్రపోవడానికి, ఇవన్నీ మళ్ళీ భూమికి సెట్ అవ్వడానికి. యాంటీ గ్రావిటీలో ఉండి ఇప్పుడు గ్రావిటీలోకి వచ్చినారు వాళ్ళు. సో కాబట్టి ఈ క్రూ ఇంటిగ్రేషన్ కూడా ఇప్పుడు ఏం జరిగిందంటే ఎప్పుడైతే 8 డే ఫ్లైట్ తేడా వచ్చిందో అప్పుడు నాసా వాళ్ళు ఏం చేశారంటే క్రూ 9 రొటేషన్ అంటే ఈ పైన ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో దాన్ని లింక్ చేశారు. దీనివల్ల ఒక 150 ఎక్స్పెరిమెంట్స్ ఎలాగ అక్కడ ఆగిపోయారు కాబట్టి ఒక 150 సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ని చేశారు. ఇప్పుడు వీళ్ళని తిరిగి తీసుకురావడంలో స్పేస్ ఎక్స్ సంస్థ, ఎలన్ మస్క్కి సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ సంస్థ క్రూ డ్రాగన్ అనేటటువంటి క్యాప్సూల్ని శరవేగంగా దీన్ని పైకి పంపించి వీళ్ళని ఇప్పుడు మరొక 2 సహాయంతో కిందకి తీసుకొచ్చారు. సో నిన్న ఒక 2 రోజుల క్రితం నిక్ హేగ్ అలాగే అలెగ్జాండర్ గర్బనోవ్ వీళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్ళి ఈ 4 తిరిగి ఇప్పుడు ఈ స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ సహాయంతో మళ్ళీ వెనక్కి వచ్చారు. సో దీనికి సంబంధించి అసలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఏంటి? ఇంకొండి ఇలా ఉంటుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది. ఇది మీకు చిన్నదిగా కనిపిస్తుంది కానీ చాలా భారీగా ఉంటుంది. మీకు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఇవి ఉన్నాయి. ఇది ఏంటంటే సోలార్ ప్యానల్స్. ఇవి అంటే ఈ మొత్తం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి విద్యుత్తును అందించేటటువంటి సోలార్ ప్యానల్స్. ఇది సూర్యుడు తాలూకా దిశను బట్టి ఇటు తిరుగుతూ ఉంటాయి. సో సోలార్ ఎనర్జీని తీసుకొని దాన్ని విద్యుత్తుగా మార్చి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అందిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా మనకు రాకెట్ అది వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అతుక్కుంటుంది. దాన్నే డాకింగ్ ప్రొసీజర్ అని అంటారు. ఈ డాకింగ్లో ఏమాత్రం చిన్న మిల్లీమీటర్ల తేడా వచ్చినా పేలిపోతుంది అక్కడ ఉన్నటువంటి గ్రావిటీ ప్రాబ్లమ్స్ వల్ల. సో ఇగో ఇట్లా కింద నుంచి మనం పంపించినటువంటి నౌక వ్యోమ నౌకలు ఉంటాయి కదా,
రాకెట్స్, ఈ స్పేస్ షటిల్స్. ఈ స్పేస్ షటిల్స్ వెళ్ళి ఇగో ఇట్లా డాకింగ్ అవుతాయి. సో ఇందులో ఉన్న వాళ్ళు ఈ లోపలికి వెళ్తారు. లోపల చాలా ఎక్కువ స్పేస్ ఉంటుందన్నమాట. అయితే ఇది మొత్తం భూమి వాతావరణానికి చాలా ఎత్తులో ఉంటుంది. చాలా ఎత్తులో చాలా వేగంతో తిరుగుతూ ఉంటుంది భూమి చుట్టూ. సో అక్కడ గ్రావిటీ ఉండదు. ఇది ఎలా పెన్ను వదిలేసాం అనుకోండి, ఇక్కడైతే కింద పడుతుంది, అక్కడ ఎలా తేలి ఆడుతూ ఉంటుంది. సో మనిషి లోపల ఉన్నటువంటి మనిషికి సంబంధించిన రక్తం ఇవన్నీ కూడా గ్రావిటీ లేకుండా పనిచేస్తాయి. సో మనకి గ్రావిటీలో బ్రతకడమే వచ్చు. మనల్ని తీసుకెళ్ళి, ఇప్పుడు మనం ఉన్నాం, మనల్ని తీసుకెళ్ళి అక్కడ పడేశారనుకోండి, మనమైతే పడిపోతాం, కళ్ళు తిరిగి చచ్చిపోతాం. వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి ఆ గ్రావిటీలో తట్టుకునేటటువంటి క్యారెక్టర్ వచ్చిన తర్వాత, వాళ్ళకి ఆ బిహేవియర్, బాడీ బిహేవియర్ వచ్చిన తర్వాత వాళ్ళని అప్పుడు ఆస్ట్రోనాట్స్గా పైకి పంపిస్తారు రోదశలోకి. మనలాంటి వాళ్ళని కూర్చోబెడితే మామూలుగా రంగుల రత్నమే 4 సార్లు తిరిగితే కళ్ళు తేలేస్తాం. అట్లాంటిది ఇంకా రోదశలోకి పోయి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండాలంటే ఎంత కష్టం. అలాంటిది 8 రోజుల యాత్రకని బయలుదేరి దాదాపుగా 290 రోజులు ఇరుక్కుపోయారు వాళ్ళిద్దరూ. సో ఎంత కష్టం అది ఆలోచించండి. అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఇది ఒక లార్జ్ స్పేస్ క్రాఫ్ట్, అంటే మనం చేసినటువంటి ఒక పెద్ద వ్యోమనౌక లాంటిది. ఇది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోదశలోకి వెళ్ళేటటువంటి ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇది ఒక ఇల్లు లాంటిది, కాకపోతే అంతరిక్షంలో ఉంటుంది. అలాగే ఒక ల్యాబొరేటరీ కూడా. అయితే దీని పర్పస్ ఏంటంటే బేసికల్గా సైన్స్కి సంబంధించి అనేక రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇది ఒక యునిక్ స్పేస్ బేస్డ్ ల్యాబొరేటరీ. అంటే ఇట్స్ సింబల్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. ఎందుకు అంటే ఇది ప్రపంచ దేశాలు, చాలా దేశాలు కలిసి దీన్ని చేసాయి. నాసా యొక్క పాత్ర అత్యధికమే, కానీ నాసాతో పాటు చాలా దేశాలు కలిసాయి ఇందులో. నాసా యునైటెడ్ స్టేట్స్, అలాగే రాస్కోమోస్ రష్యా వాళ్ళు, జాక్సా జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అలాగే కెనడాకి సంబంధించినటువంటి కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిసి, ఈ ఆర్గనైజేషన్స్ అంటే మీకు 5 కనిపిస్తున్నాయి ఇక్కడ. అమెరికా ఒక దేశమా, రష్యా ఒక దేశమా, జపాన్ ఒక దేశమా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో యూరోప్లో ఉన్నటువంటి చాలా దేశాలు, దాదాపుగా 28-29 దేశాలు ఉంటాయి. కెనడా అంటే దాదాపుగా ఒక 32-33 దేశాలు కలిసి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మించాయి. ఎందుకు? సైన్స్ ఆధారంగా అనేక రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి, రోదశలో జరుగుతున్నటువంటి ఖగోళపరమైనటువంటి అంశాలు చూడడానికి, అలాగే ఖగోళ శాస్త్రజ్ఞులను పంపించి ఇంకా భూమి తాలూకా ఆనవాళ్ళను గ్రహించడానికి, రేపొద్దున భూమి కనుక నాశనం అయితే మానవాళి నాశనం అవ్వకుండా ఇతర గ్రహాల మీద కూడా మనిషి వెళ్ళి బ్రతకడానికి అనుయోగ్యమైనటువంటి అంశాలను మొత్తంగా అర్థం చేసుకోవడానికి. నాకు తెలిసినంత వరకు మనిషి పుట్టిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి సృష్టి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. మనం చెప్పచ్చు పాత కాలంలో మనకి సంబంధించినటువంటి మన పూర్వీకులు ఎంతో జ్ఞానాన్ని పొందారని, కానీ ఎవ్వరూ రోదశలోకి అయితే పోలా. దైవాంశ సంభూతులు ఇట్లాంటి వాళ్ళు, ఏంజల్స్ వేరే సంగతి, బట్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్లో భాగంగా అయితే ఎవ్వరూ పోలేదు, అదైతే 100%. సో అట్లాంటి రోదశలోకి మనం పంపించి ఒకవేళ ఉన్నా అవి మనం కథలుగానో మరొకగానో చెప్పుకున్నాం తప్ప దానికి ఏం ప్రూఫ్స్ అది ఏం లేవు. కానీ ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, 290 రోజులు అంతరిక్షంలోకి పోయి, చిన్నప్పుడు ఎప్పుడు చందమామ రావే అని చూసాం తప్ప చందమామ మీద కాలు పెట్టామా? సో అట్లాంటి చందమామ మీద కాలు పెడుతున్నాం. ఇండియా కూడా మొన్న రోవర్లను పంపించింది కదా, ల్యాండర్ సరిగ్గా మనకి వర్కౌట్ అవ్వలేదు. చంద్రయాన్ 3, ఇప్పుడు ఇంకా మళ్ళీ చంద్రయాన్ 2 అది జరిగింది, మళ్ళీ అప్పుడు 4, 5 కూడా పంపుతున్నారు. సో కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి శాస్త్రజ్ఞతను మనం సొంతం చేసుకున్నాం. మానవాళి చాలా గొప్పదైంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ నుంచి. సో దీనికి సంబంధించి చాలా మాడ్యూల్స్ ఉంటాయి ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో. ఫస్ట్ మాడ్యూల్ని అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అది ఏం చేశారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీకు ఇందాక ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మొత్తం ఒకేసారి పోలేదు. ఇదిగో ఈ మొక్క ఒక్కసారి పోతుంది, ఈ మొక్క ఒక్కసారి పోతుంది, ఈ మొక్క ఒక్కసారి పోతుంది, ఈ మొక్క ఒక్కసారి, ఈ మొక్క, ఇట్లా అనేక మాడ్యూల్స్ని తీసుకెళ్ళి పైన వాటిని అసెంబ్లీ చేశారు. అంటే ముక్కలుగా పంపించి పైన దాన్ని అసెంబ్లీ చేశారనమాట. అంటే ఎంత గొప్ప సాంకేతికత అర్థం చేసుకోండి. ఇలా ఒక మాడ్యూల్ని ఫస్ట్ పంపించింది ఎప్పుడంటే 1998లోనే కంట్రోల్ మాడ్యూల్ అయినటువంటి జారియా మాడ్యూల్ని పంపించారు. ఫుల్గా అంటే పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అసెంబ్లీ అయింది ఎప్పుడు? 2011 నుంచి. ఆ రోజు నుంచి కూడా ఖగోళ శాస్త్రజ్ఞులు దీని మీద అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేస్తున్నారు. ఇది 2030తో దీని లైఫ్ టైం ముగుస్తుంది, అంటే 2030కి చచ్చిపోద్ది. దీని తర్వాత దీని ప్లేస్లో ఇంకా కొత్త దాన్ని పంపించడానికి చూస్తున్నారు. అయితే రష్యా మేము ఉండమని చెప్పింది, ఎందుకంటే కొత్తగా వాళ్ళకంతటా వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. చైనా ఇప్పటికే తన కొత్త ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తయారు చేసేసుకుంది 2022లో. అలాగే అమెరికా ఇంకా కొత్త సాంకేతికతను తీసుకొస్తుంది, ఆబ్వియస్గా వాళ్ళందరికన్నా ముందుంటారు నాసా. భారతదేశం కూడా ఇస్రో ఆధ్వర్యంలో కొత్త అంతరిక్ష స్పేస్ స్టేషన్ని తీసుకొస్తుంది. దీనికి ఐఎస్ఎస్ ఒకసారి మీరు చూస్తే, అంటే ఖగోళ శాస్త్రజ్ఞులకు ఇది ఒక
ఇల్లు లాంటిదన్నమాట. కరెక్ట్గా చెప్పాలంటే రోదస్లో ఇది భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. మన భూమి నుంచి 400 కిలోమీటర్లు అవసరం లేదు. మన ఇంటి నుంచి 40 కిలోమీటర్ల అవతలకి వెళ్తేనే మనం సాయంత్రం ఎప్పుడు ఇంటికి పోవాలా, ఎప్పుడు నిద్రపోవాలా అని ఆరాటపడుతూ ఉంటాం. అట్లాంటిది భూమి కన్నా భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తు, అంటే భూమి అలా ఒక గుండ్రంగా కనిపిస్తుందంటే దూరం నుంచి. సో మీరు చూడండి ఎప్పుడైనా ఒకసారి, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ISS నుంచి లైవ్ పాడ్కాస్ట్ ఉంటుంది, ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. స్పీడ్ కూడా ఇది అప్రాక్సిమేట్గా భూమి చుట్టూ తిరుగుతుంటుంది కదా, 28,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది భూమి చుట్టూ. ఏ రకమైనటువంటి గ్రావిటీ ఉండదు, మనిషి అలా తేలియాడుతూ ఉంటాడు. నీళ్ళు తాగాలని మీరు ఎట్లా పోసుకున్నా నీళ్ళు తేలుతూ ఉంటాయి, మీరు మళ్ళీ అది గొంతులో పోసుకోవాలి, గొంతులోకి పోదు, మళ్ళీ దాన్ని జాగ్రత్తగా ఇది చేసి అది చేస్తే అప్పుడు మీ దాహం తీరుతుంది. ఇలా ఉంటుంది. తినడానికి తిండి ఉండదు, టాబ్లెట్స్తో గడుపుతారు ఎక్కువగా. సో అట్లాగే ఆబ్జెక్టివ్స్ కూడా మీరు చూస్తే ఈ స్పేస్లో మైక్రోగ్రావిటీ అంటే అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తిలో మనిషి ఎలా బ్రతకగలడు, గురుత్వాకర్షణ శక్తి నుంచి ఇంకా మనం ఏం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్, సైంటిస్టులు 20వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం నుంచి న్యూటన్ దగ్గర నుంచి ఆల్బర్ట్ ఐన్స్టీన్ వరకు, మొన్న చనిపోయినటువంటి స్టీఫెన్ హాకింగ్ వరకు మనకి మానవాళికి ఎన్నో ప్రశ్నలు సంధిస్తున్నటువంటి ఒకే ఒక అంశం గ్రావిటీ. చాలామంది లైట్ అని అనుకుంటారు. గ్రావిటీ అనేటటువంటిది లైట్తో సమానంగా వేగంతో ప్రయాణించగలిగినటువంటి ఒక థింగ్ ఏదైనా ఉందంటే అది గ్రావిటీయే. సో గ్రావిటీ, స్పీడ్ ఆఫ్ లైట్ రెండు సమానం. సో ఈ గ్రావిటీని అర్థం చేసుకోవడంలో మానవాళి అనేక ప్రయోగాలు చేసింది. న్యూటన్ ఒక రకంగా అర్థం చేసుకున్నాడు, ఐన్స్టీన్ ఒక రకంగా అర్థం చేసుకున్నాడు. న్యూటన్ అర్థం చేసుకుంది జనాలకి చెప్పాలి అంటే ఆయన వెళ్ళి ఒక రోజు నైట్ కూర్చొని ఇంటిగ్రేటెడ్ క్యాలిక్యులస్ అనే ఒక కాన్సెప్ట్ని తయారు చేసి దాని ద్వారా గ్రావిటీని చెప్పాడు ఆయన. మనకి ఇంటిగ్రేటెడ్ క్యాలిక్యులస్ అంటే అసలు తెలియదు, ఇంటర్మీడియట్లో డిఫరెన్షియేషన్ చేస్తాం అదే. సో అట్లా ఈ గ్రావిటీని అర్థం చేసుకోవడానికి మైక్రోగ్రావిటీ ఇది పనికొస్తుంది. అలాగే సైంటిఫిక్ రీసెర్చ్లు, శాస్త్రీయమైనటువంటి అనేక రీసెర్చ్లు చేయొచ్చు. అలాగే ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్, అనేక దేశాల సహకారంతో ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఇగో ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. హ్యాబిటేట్ వాల్యూమ్ ఇంకో ఇట్లా ఉంటుంది, మీకు 388 క్యూబిక్ మీటర్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా సోలార్ ప్యానల్స్. దీని ద్వారా 120 కిలోవాట్ల వరకు మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. యావరేజ్ ఆల్టిట్యూడ్ 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దాని పార్ట్నర్స్ కూడా చెప్పాను. ఇందులో కంటిన్యూస్లీ ఆక్యుపైడ్ సిన్స్ నవంబర్ 2000, అంటే అప్పటి నుంచి కూడా 242 ఇండివిజువల్స్ 19 దేశాల నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ విజిట్ చేశారట. సో ఇందులో ఉన్నటువంటి మాడ్యూల్స్ ఇంకో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి మాడ్యూల్సే. ఇక్కడ డాకింగ్ సిస్టమ్ ఉంటుంది, ఇక్కడ ఒక డాకింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ రకంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇంపార్టెంట్ డిస్కవరీస్ అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వల్ల మనం కనుగొన్నటువంటి అంశాలు ఏంటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డిస్కవరీస్ ఇందులో చెప్తాను మీకు. సో ముందుగా కరెంట్ స్టేటస్లో కనుక మనం చూస్తే డిప్లొమసీ అండ్ కోఆపరేషన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేక దేశాల మధ్య సహకారం కారణంగా చాలా శాంతియుతంగా మంచి సహకార సంబంధాలతో తయారు చేసినటువంటి ఒక గొప్ప ఎక్స్పెరిమెంట్ ఇది. అంటే ఒక గొప్ప థింగ్ చెప్పాలంటే, ఒక గొప్ప డిస్కవరీ ఇది. స్పేస్ ఫ్లైట్స్ అంటే ఈ ప్లాట్ఫామ్ నుంచి మనము లాంగ్ డ్యూరేషన్ స్పేస్ ఫ్లైట్స్ని టెస్ట్ చేయొచ్చు. అలాగే దీని కారణంగా మానవ శరీరం మీద గ్రావిటీ తాలూకు ఎఫెక్ట్ ఎట్లుంటుంది, ప్రభావం అనేది మనం చూడొచ్చు. అలాగే ఫ్యూచర్ మిషన్స్ అంటే మనం ఫ్యూచర్లో చందమామ మీదకి వెళ్ళడానికి కానీ మార్చ్ మీదకి పోవడానికి కానీ, మనకు దగ్గరగానే కనిపిస్తుంది చందమామ, పోవడానికి చాలా టైం పడుతుంది. అలాగే మార్చ్ గ్రహం మీద పోవాలంటే మీరు కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. మనకి ఇక్కడ నుంచి కాంతి వేగంతో పోతే నిమిషాల టైంలోనే పోవచ్చు, కానీ కాంతి వేగంతో మనం పోలేం కదా, అంత ప్రయాణించేటటువంటి కెపాసిటీ ఇప్పుడున్న టెక్నాలజీకి లేదు, రాదు కూడా. సో ఇట్లాంటి వాటి గురించి మనం అర్థం చేసుకోవడానికి ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉపయోగపడుతుంది. అలాగే స్పేస్ మెడిసిన్ రీసెర్చ్, ముఖ్యంగా ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ ఉన్నాయి మనకు, కొన్ని అల్జీమర్స్, పార్కిన్సన్స్ డిసీజెస్, వీటికి ఇప్పటివరకు క్యూర్స్ రాలేదు. కానీ గ్రావిటీ సిచ్యువేషన్స్లో మనం కనుక స్టడీ చేస్తే ఈ డిసీజెస్ కూడా అనేక రకాలైనటువంటి సమాధానాలు మనం చెప్పొచ్చు. ఆల్రెడీ అలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. అలాగే క్యాన్సర్, ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్స్, మైక్రోగ్రావిటీ కండిషన్స్లో సెల్స్ ఎలా పనిచేస్తాయి అంటే, సాధారణంగా కాస్మిక్ వరల్డ్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగానే కాస్మిక్ వరల్డ్లో మన భూమి మీద ఉన్నట్టు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సూర్యుడి నుంచి మనకి రిసీవ్ అయ్యేటటువంటి సోలార్ ఎనర్జీలో అల్ట్రావైలెట్ రేస్, ఎక్స్రేస్, గామా రేస్, బీటా రేస్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఓజోన్ పొర, అలాగే భూమి చుట్టూ ఉన్నటువంటి వాతావరణము, వీటిని ఫిల్టర్ చేసి ఎంతవరకు అయితే మానవ శరీరం తట్టుకుంటుందో అంతవరకు మాత్రమే సన్లైట్ని పంపిస్తుంది, మానవ శరీరం దాన్ని తీసుకుంటుంది. మీరు అలా కాకుండా ఓజోన్ పొర కన్నా పైన ఉండి చూడండి, వీలైతే అంటే ఇగో ఇట్లాంటి
రోదస్లోకి అది పోయినారనుకోండి, సన్ రేస్ కనుక మనకి డైరెక్ట్గా బాడీని తాకాయి అనుకోండి, ఈ సెల్స్లో ఉన్నటువంటి టిష్యూస్ మొత్తం పాడయ్యి అక్కడ జాంబీ సెల్స్ క్రియేట్ అవుతాయి లోపల. దాని కారణంగా మనకి ఏమవుతుందంటే డెడ్ సెల్స్ అండ్ టిష్యూస్ వచ్చి అక్కడ మీకు క్యాన్సర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవే క్యాన్సర్ సెల్స్ మైక్రోగ్రావిటీ సిచ్యువేషన్స్లో ఏ విధంగా పనిచేస్తాయి అనేటటువంటి కొన్ని డిస్కవరీస్ కూడా ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్స్కి సంబంధించి, క్యాన్సర్స్కి సంబంధించి ఈ మైక్రోగ్రావిటీ కండిషన్స్లో వీళ్ళు అనేక ప్రయోగాలు చేశారు. అంటే వీటన్నిటి మీద ఇప్పుడు సునీత విలియమ్స్ గారికి నాలెడ్జ్ ఉంది. సో మీరు అర్థం చేసుకోండి. ఇంకా అలాగే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఎక్స్పర్టైజ్ అంటే ఒక ట్రైనింగ్ గ్రౌండ్ కింద ఆస్ట్రోనాట్స్కి పనికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 400 కిలోమీటర్ల వరకు వెళ్ళారు కాబట్టి ఓకే, రేపొద్దున మీరు ఇలాంటి ఒక స్పేస్ షటిల్లో ఏ మార్స్ గ్రహం మీదకో పోవాలనుకోండి, రెండు సంవత్సరాలు ఎంతో పడుతుంది. 2 సంవత్సరాలు అంటే అదేం మామూలు విషయం కాదు కదా. కానీ ఈ స్పేస్ అంటే ఈ 400 కిలోమీటర్లని కనుక మీరు ప్రతిసారి ప్రయాణిస్తే అది మీకు అలవాటు అవుతుంది. సో ప్రతిసారి ప్రయాణిస్తే వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువసార్లు కార్లో ప్రయాణిస్తే తగ్గినట్టు, గ్రావిటీ సిచ్యువేషన్స్లో ప్రయాణించడం, ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తిరుగుతూ ఉంటే మార్స్ మీదకి కానీ మూన్ మీదకి కానీ పోవడానికి అవకాశాలు ఉంటాయి. అట్లాగే డిస్కవరీస్ కనుక మీరు చూస్తే కొన్ని ఫండమెంటల్ డిసీజ్ రీసెర్చ్ గురించి చేశారు. అలాగే 5th స్టేట్ ఆఫ్ మ్యాటర్ మనకి బోస్-ఐన్స్టీన్ మోడల్ అని అంటారు, కండెన్సేట్. సో దీన్ని స్టడీ చేశారు. అలాగే గ్రావిటీ సిచ్యువేషన్స్లో మైక్రోగ్రావిటీలో మానవ శరీరం ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనే దాన్ని స్టడీ చేశారు. అలాగే టిష్యూ చిప్స్ గురించి, లో ఎర్త్ ఆర్బిట్ గురించి, అలాగే మైక్రోగ్రావిటీలో మనం ఏమైనా ఫుడ్ను ఉత్పత్తి చేయగలమా, అలాగే 100 బిలియన్ కాస్మిక్ పార్టికల్స్ అంటే మొత్తం ఈ విశ్వంలో ఉన్నటువంటి అనేక అంశాలు. మనకి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు మాత్రమే, కానీ ఇలాంటి నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. ఖగోళ శాస్త్రంలో అంతు చిక్కనటువంటి అనేక అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని స్టడీ చేశారు. అలాగే కృష్ణ బిలాలు, బ్లాక్ హోల్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ స్టడీ చేసింది. సో కరెంట్ స్టేటస్ కనుక మనం చూస్తే ఈ మధ్యకాలంలో ఇంటర్నల్ స్పేస్ స్టేషన్ ఉక్రెయిన్ వార్ తర్వాత ఈ ఐఎస్ఎస్ ఆపరేషన్స్ బాగా అన్సర్టైన్ అయినాయి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అయితే ఫ్యూచర్ కొలాబరేషన్స్ నుంచి తప్పుకుంది. ఈవెన్ రష్యా కూడా తప్పుకుంది. రష్యా అయితే తన సొంతంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బిల్డ్ చేసుకుంటానని చెప్పింది. అలాగే యూఎస్ అండ్ యూరోప్ మాత్రం కలిసి 2030 వరకు అయితే పనిచేద్దాం, ఆ తర్వాత ఏం చేద్దాం అనేది చూద్దామని చెప్పారు. బట్ అఫ్కోర్స్ నాసా సొంతంగా బిల్డ్ చేసుకునే కెపాసిటీ అయితే ఉంది నాసాకి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళ సొంతంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కట్టుకుంటున్నారు, స్టార్ ల్యాబ్ అనేటటువంటి పేరుతో. దీంతోపాటు ఇంకా ఇతర దేశాలు జపాన్, చైనా, ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళందరూ కూడా సొంత స్పేస్ స్టేషన్లు కట్టుకుంటున్నారు. ఆల్రెడీ చైనా చేసేసింది, దాని పేరు టియాంగాంగ్. సో టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ 2022 నుంచి కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంత పెద్దది కాదు కానీ బట్ బెటర్గానే దీన్ని కూడా చైనా తయారు చేసింది. 3 ఆస్ట్రోనాట్స్ వరకు అకామిడేట్ చేస్తారు అక్కడ. 450 కిలోమీటర్లు దూరంలో భూమి నుంచి ఎత్తులో ఉంటుంది ఇది. అలాగే భారతీయ అంతరిక్ష స్టేషన్ అని కూడా మనం కూడా ఒకటి చేస్తున్నాం. 2035 సంవత్సరానికల్లా మనం చేయబోతున్నాం. ఇది 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుందట, 20 టన్నుల వరకు వెయిట్ ఉంటుంది. ఇందులో మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి రోదస్లోకి వెళ్ళినటువంటి ఖగోళ శాస్త్రజ్ఞులు 15 నుంచి 20 రోజుల పాటు అక్కడ బస్ చేయగలుగుతారు, స్టే చేయగలుగుతారు. సో ఇవి ఇంకా ఇతర దేశాలు వస్తున్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్. సో వీటికి సంబంధించి క్లావియస్ క్రాటర్ ఇటీవల న్యూస్లో ఉంది, సమాధానాన్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. భారతదేశం సొంత అంతరిక్ష కేంద్రం కలిగి ఉండాలనే ప్రణాళిక, అలాగే మన అంతరిక్ష కార్యక్రమానికి ఎలా ఉపయోగపడుతుంది 200 పదాల్లో. అలాగే సునీత విలియమ్స్ గారి గురించి, ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి సో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో థ్యాంక్ యూ. ఇది ఈరోజు సెషన్. మళ్ళీ మనం రేపటి సెషన్లో కలుద్దాం.